తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త మనసు పూర్తిగా సంతోషపడేటటువంటి ఫోటో ఇది. మళ్ళీ చంద్రబాబు గారు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి సందర్భం ఢిల్లీ రాజకీయాల్లో. నరేంద్ర మోడీ పక్కన చంద్రబాబు గారు, నితీష్ కుమార్ గారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం సందర్భంగా ఈవేళ ఏకగ్రీవ తీర్మానం చేసే ముందు జరిగినటువంటి ఇదనమాట. ఓవరాల్గా పక్కనే కూర్చోబెట్టుకుంటున్నారు. పూర్తి స్థాయి ప్రాధాన్యం చంద్రబాబు గారికి. ఈవెన్ ఢిల్లీలో మీడియా కానీ అందరూ కూడా ఈవెన్ అయిన తర్వాత జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కూడా ఇది ఓవరాల్గా ఫొటోస్ చూస్తే పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి లభిస్తున్నటువంటి ప్రాధాన్యత అక్కడ స్పష్టంగా కనబడుతోంది. బాబు గారు కూడా చాలా హుందాగా వ్యవహరిస్తూ మమేకమవుతున్నారు. ఎన్డీఏలో పూర్తిగా మమేకమవుతూ సాగుతున్నటువంటి వైనం కనబడుతోంది. సరదాగా సంతోషంగా ఈ దృశ్యాల్లో ప్రతి దృశ్యంలో కూడా ఒక స్పెషాలిటీ ఏంటంటే బాబు గారికి అక్కడ లభిస్తున్నటువంటి ప్రాధాన్యతకి సజీవమైనటువంటి సాక్ష్యం అని చెప్పాలా. సరదాగా మాట్లాడుకుంటూ సరదాగా మోడీ గారితో కూర్చునేటటువంటి సందర్భం అన్నటువంటిది. వరుసగా 3వ సారి ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి అయితే వరుసగా 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. వరుసగా 3వ సారి ముఖ్యమంత్రిగా ఎన్నికైంది కూడా చంద్రబాబు గారు.